హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ చిన్ని. ఈరోజు నా సింపుల్ డే రొటీన్‌ని మీతో షేర్ చేస్తా. మనం ఊడపొడిచి చేసేసే పనులేముండవు కాబట్టి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంతే. కానీ ఆ సింపుల్ రొటీన్‌ని ఇంట్రెస్టింగ్‌గా చెప్తా వచ్చేయండి. 3 డేస్ నుంచి నీళ్ళు రాట్లే కరువో కాలం అంట మేముంటే, మా అమ్మ చూసారా కల్లాపులేసి ఎలా ముగ్గులెట్టేస్తుందో, మామూలుగా ఉండదు మరి మా అమ్మతోటి. లేవగానే నా డే ఈ మెడిసిన్‌తో స్టార్ట్ అవుతది. ఇదేంటో కాదండి థైరాయిడ్ టాబ్లెట్. వేసుకున్న హాఫ్ అన్ అవర్ వరకు ఏం ఫుడ్ ఉండదు మనకి. అప్పటి వరకు వెయిటింగ్ మోడ్‌లో ఉంటాం అలా. ఈ లోపైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసా. మనం ఇంట్లో ఏమైనా పని చేస్తామంటే ఇల్లు ఊడవడం ఒక్కటే. అది కూడా ఈరోజు లేదు. మా అమ్మ తుడిచేసుకుంది. హాఫ్ అన్ అవర్ అయ్యాక ఇప్పుడు మొదలవుతది మన దండయాత్ర. ఏవో ఒకటి డ్రై ఫ్రూట్స్, ఎగ్, మార్నింగ్ లేవగానే ఇవి తింటే పచ్చగడ్డి నమిలిన ఫీలింగ్ వస్తది. అయినా తప్పదు తినాల్సిందే. ఇవన్నీ అయ్యాక టిఫిన్. మా అమ్మ నైట్ మజ్జిగలో వడలేసింది. అవి తింటా తింటా అని ఆరాటం తప్ప ఎప్పుడు పడుకున్నానో తినకుండానే పడుకున్నా. నాకే తెలీదు. మార్నింగ్ లేచాక ఇవే టిఫిన్ ఇంక. యూజువల్‌గా మాకు టిఫిన్ అంటే ఉప్మా, ఉప్మా అంటే టిఫిన్. అంత ఫేవరెట్ అనమాట. ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తాం అన్నట్టు డైలీ ఉప్మా చేసుకొని తినేస్తాం. టిఫిన్ అయ్యాక ఏంటి ఇంత పెద్ద లోటాలో తాగేస్తున్నాను అనుకుంటున్నారా? మిల్క్ అండి. మనకంత సీన్ లేదు. కొంచెమే తాగుతా. పాలు తాగడమే గగనం అంటే దాంట్లో మళ్ళీ మిల్క్ పౌడర్ కలుపుకొని తాగాల్సొస్తుంది. మనకి చాలా బలం ఎక్కువ కదా! ఏం తాగుతాంలే అని పక్కన పడేసా. మా అన్నయ్య లాస్ట్ టైమ్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కంప్లెయింట్ చేశాడు డాక్టర్‌కి. "నువ్వు తిండేం తింటున్నావో గానీ టాబ్లెట్స్ ఇవి మాత్రం మానావంటే అస్సలు బాగోదని" ఒక రౌండేశారు. సో, తప్పట్లే. ఇన్ని తిన్నాక ఎవరికైనా మళ్ళీ ఆకలేస్తదా అంటే నాకేస్తది. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం? నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదని చెప్పి అలా తినేస్తున్నానేంటనుకుంటున్నారా? క్రేవింగ్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. నేను మిల్క్‌లో కూడా షుగర్ అవాయిడ్ చేసి తాగుతా. బట్ ఈ స్వీట్ క్రేవింగ్స్ వల్ల హెల్త్‌కి మంచిది కాదని తెలిసినా రోజుకి 2, 3 తింటే గానీ మనసు ప్రశాంతంగా ఉండట్లే. క్రేవింగ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి ఎక్కువుంటాయి. కొంతమందికి అస్సలుండవంట. ఏం పని పాట లేకుండా బేవర్స్‌గా తిరిగితే ఏం బావుంటదిలే అని ఈ పని చేశా. ఇలాంటి పనులు కూడా అప్పుడప్పుడు చేస్తాం భయపడకండి. ఈలోపు ఫైనల్లీ నీళ్ళొచ్చేసాయి. వాటర్ లేకపోతే అస్సలు ఏం పనులు అవ్వవుగా. 3 డేస్ నుంచి వాటర్ లేక బట్టలు ఉతకలే. సో, మా అమ్మ ఆ బట్టలతో బిజీగా ఉంది. అందుకే ఈరోజు వంట మందే. చూసారా మా ఐలాన్ ఎలా రెడీ అయిందో? చిన్నక్క నువ్వు రెడీ అయ్యావు మరి నన్ను రెడీ చేయవా అనొచ్చింది. నా కాంపిటీషన్‌కి రెడీ అయ్యి వచ్చింది. ఆ లిప్‌స్టిక్ వెయ్యి అని వేసేదాకా ఊరుకోదు. చూసారా వేసుకున్నాక లిప్స్ అలా అనాలంట. కాటుక, లిప్‌స్టిక్, ఐలైనర్, నెయిల్ పాలిష్, బొట్టు అన్నీ పెట్టించుకుంటది అడిగి మరి. జుట్టు మాత్రం ముట్టుకోనివ్వదు. ఇలా ఫొటోస్, వీడియోస్ తీస్తానంటే అప్పుడు ఏయించుకుంటది. మళ్ళీ వెంటనే పీకేస్తది. కొంచెం ఫీవర్ వచ్చింది గానీ లేదంటే ఇంకా యాక్టివ్‌గా ఉండేది. ఐలా అంటే ఎవరు అనుకోకండి మా ఎదురింట్లో అక్క వాళ్ళ పాప. ఈరోజు లేవగానే చికెన్ కర్రీ చేసుకుందాం చికెన్ తెప్పించమ్మా అంటే ఫ్రైడే చికెన్ తింటారా ఎవరైనా? మతి లేదా సండే తెప్పిస్తాలే అంది. మా ఆయన నేను అయితే రోజు లేదు, వారం లేదు, వర్జం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేవాళ్ళం. ఇలాంటప్పుడే అనిపిస్తది మా ఆయన కూడా ఇక్కడే ఉంటే బాగుండేది కదా అని. అంటే చికెన్ కోసం కాదండి మిస్ అవుతాం కదా అందుకు. ఫ్రైడే కదా పప్పు చేసుకుందామా అంది. పప్పుకో నమస్కారం తల్లే అని నేనే ఆ వడియాల కూర వండాను. ఇంకేముంది టైం 11 అయింది. అయినా మనకు ఆకలేస్తది కదా! అందుకే తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వాకింగ్ చేశా. ఇప్పుడు ఇదేంటి కళాఖండం అనుకుంటున్నారా? మనకన్నిట్లో వేలు పెట్టి రావడం బాగా అలవాటనమాట. తిన్నామా, ఉన్నామా అని లేకుండా మూలల్లో ఉండేయన్నీ తీసుకొచ్చి ఏవో ఒకటి చేస్తూ ఉంటా అలాగా. ఇవే కాదు ఇంకా చాలా కళలున్నాయి. ముందు వీడియోస్‌లో మీకే అర్థమవుతదిలేండి. మనకు పని తక్కువ, హడావిడెక్కువ. ఇంతకీ ఏం చేశానో చూపించలేదు కదా! ఇదే ఆ కళాఖండం. ఇంతకీ ఇదేంటో మీకు అర్థమై ఉండదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానుండండి. కింద ఉన్నవి స్టోన్స్. దాని మీద గడ్డి. ఆ బ్లూ కలర్‌లో ఉన్నదేమో వాటర్. దాని మీద ఉన్నాయేమో ఫిషెస్. ఆ ఫిషెస్‌కి తోకలు పెట్టాలి యాక్చువల్‌గా అయితే. ఈలోపు మనకు బద్ధకం వచ్చి తర్వాత పెడదాంలే అని పక్కన పడేసా. చెప్పాగా అన్నీ సగం సగమే. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు కంప్లీట్‌గా. నా డే అయితే ఇలా సింపుల్‌గా గడిచిపోయింది. సింపుల్ డేస్ బోరింగ్‌గా అనిపించినా తర్వాత అవే బెటర్ అనిపిస్తాయి. నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది డే ఇన్ మై లైఫ్ కంటే వాట్ ఐ ఈట్ అన్ ఎ డే అని పెట్టాల్సింది అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.